నారాయణ హాస్పిటల్లో క్యాన్సర్ రోగుల కొరకు ఆంకాలజీ విభాగాన్ని ప్రారంభించారని నారాయణ వైద్య విద్యా సంస్థల కోఆర్డినేటర్ బీజు రవీంద్రన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ బీజు రవీంద్రన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలు అన్ని రకాల క్యాన్సర్ సమస్యలు మెట్రోపాలిటన్ నగరాలైన చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లవలసి వచ్చిందని, క్యాన్సర్ రోగులకు కూడా నెల్లూరులోనే వైద్య చికిత్సలు అందించాలని మా ఫౌండర్ చైర్మన్ పొంగూరు నారాయణ ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు ఈ విభాగాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అనంతరం నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి, నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ బి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ అంకాలజీ విభాగంలో మెడికల్, సర్జికల్, రేడియేషన్, అంకాలజీతో పాటుగా పాలియేటివ్ కేర్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ప్రారంభం సందర్భంగా క్యాన్సర్ స్పెషలిస్ట్ సూచించిన వారికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ప్యాకేజీని అందిస్తున్నామని, ఇందులో మహిళలకు 5,100 విలువ చేసే పరీక్షలు ఉచితమన్నారు. అలాగే పురుషుల కొరకు 3,000 విలువ చేసే పరీక్షలు ఉచితమన్నారు. ఈ అవకాశం 2వ తేదీ మార్చి నుంచి అలాగే 2వ తేదీ ఏప్రిల్ వరకు కూడా అందుబాటులో ఉంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నారాయణ హాస్పిటల్ మెడికల్ అంకాలజిస్ట్ ఎన్ శ్రీవిద్య, నారాయణ హాస్పిటల్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, నారాయణ హాస్పిటల్ రేడియేషన్ అంకాలజిస్ట్ పి గురుసాయి, రత్నప్రియ, రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, మెడికవర్ సూపరింటెండెంట్ యశ్వంత్ రెడ్డి, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హెడ్ బిందు రెడ్డి, నారాయణ హాస్పిటల్ వైద్యులు, నెల్లూరు నగర సీనియర్ వైద్యులు, జిల్లా ఆర్ఎంపీ పిఎంపీ అధ్యక్షులు, సభ్యులు, నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. లక్ష్మీ రమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, హర నమ పార్వతీపతే, హర హర మహాదేవ, శంభో శంకర హర. ప్రతిశ్రదః తమేభం విత్ ఓం పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం. నేను డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్, నారాయణ హాస్పిటల్. మార్చి 2వ తారీఖు ఆంకాలజీ విభాగం నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో స్టార్ట్ అవుతున్నందుకు చాలా అతి తక్కువ సమయంలో, వితిన్ 2 months టైంలోనే, సో దీనికి సంబంధించిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ సో అన్నీ కూడా ఇమీడియట్గా ప్లాన్ చేసి మా ఫౌండర్ చైర్మన్ గారు ఈ ఆశయాన్ని నెరవేర్చడానికి డాక్టర్ బిజు కోఆర్డినేటర్, సో హెస్ డన్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని కూడా స్టార్ట్ చేసి వితిన్ షార్ట్ టైం 2 months లోనే మార్చి 2వ తారీఖు ఈరోజు ఆంకాలజీ సేవలు నారాయణ హాస్పిటల్లో స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ ఆంకాలజీ టీమ్, దీనిలో 3 మా దగ్గర మెడికల్ ఆంకాలజిస్ట్ గారు, తర్వాత మనోభిరామ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, తర్వాత రేడియేషన్ ఆంకాలజిస్ట్, రత్నప్రియ, సాయి రత్నప్రియ రేడియేషన్ ఆంకాలజిస్ట్, తర్వాత మెడికల్ ఆంకాలజిస్ట్ మేడం, అందరూ కూడా శ్రీవిద్య, డాక్టర్ శ్రీవిద్య మెడికల్ ఆంకాలజిస్ట్, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్. సో వీరితో కూడిన మెడికల్, సర్జికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజీ సేవలు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ సేవల్లో భాగంగా సో ఈ రోజు 2 మార్చి 2025 నుంచి 2 ఏప్రిల్ 2025 వరకు ప్రత్యేక స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ ప్యాకేజ్ లో భాగంగా మహిళలకి సిబిపి, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్, తర్వాత మ్యామోగ్రఫీ, ప్యాప్ స్మియర్, CA-125 ఈ దాదాపు 5,100 రూపాయలు ఖర్చయ్యే ఈ స్క్రీనింగ్ ప్యాకేజీ ఉచితంగా అందజేస్తున్నాం. అలాగే పురుషులకు ఇదే విధంగా సిబిపి, చెస్ట్ ఎక్స్రే, తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్, తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్స్ కోసం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. సో దగ్గర దాదాపు 3,000 ఖర్చు ఈ ప్యాకేజ్ ఈ 1 month పాటు ఉచితంగా అందజేస్తున్నాం. ఈ సేవలతో పాటు తర్వాత ఉచిత స్పెషలిస్ట్ ఆంకాలజిస్ట్ వైద్య సేవలు, తర్వాత మహిళలకి గైనకాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్, తర్వాత పురుషులందరికీ డెంటల్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా అందజేస్తున్నాం. సో దీనికి సంబంధించిన ఈ లక్షణాలు కలవారందరూ ఈ ప్యాకేజీని వినియోగం చేసుకొని
తర్వాత ఈ ఆంకాలజీ వైద్య సేవలు అధునాతన ఈ ఆంకాలజీ విభాగం ప్రత్యేకత ఏంటంటే సో మహానగరాల్లో మాత్రమే అన్ని సేవలు అందుబాటు అయ్యే ఈ క్యాన్సర్ సేవలు కాంప్రహెన్సివ్ ఎక్స్పర్ట్ క్యాన్సర్ కేర్ అనేది ఒకే ఇక్కడ ఒకే సెటప్ లో ఇక్కడ వైద్య నిపుణులు 24/7 సో అందరూ అందుబాటులో ఉండే నారాయణ హాస్పిటల్లో అన్ని సేవలు ఇక్కడే అందుబాటులో తీసుకొస్తున్నాం. ఈ సేవలు అన్ని ఇప్పుడు నెల్లూరులో అదర్ క్యాన్సర్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, మెడికవర్ తర్వాత రెడ్ క్రాస్ అన్నీ ఉన్నాయి. కానీ అన్ని వైద్య సేవలు అందరికీ సామాన్యులు కూడా అందుబాటులో వచ్చే విధంగా సో అన్ని సేవలు అందుబాటులో తీసుకురావడం ఒకటే నారాయణ హాస్పిటల్ ప్రత్యేకత. సో ఇప్పటిలాగా నారాయణ హాస్పిటల్లో నారాయణ మాతృసేవ, శిశు సంరక్షణ, సో తర్వాత ఆరోగ్య మస్తు స్కీమ్స్ ఎలాగైతే సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయో సో అదే మాదిరి ఈ క్యాన్సర్ సేవలు కూడా అందరికీ అందుబాటులో తీసుకురావాలనే మా ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్ గారి కళలని ఆశయాల్ని నెరవేర్చడానికి మా టీం అందరూ కృషి చేస్తారని, దీనికి సంబంధించిన అన్ని సేవలు ఇలాగే అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఇప్పుడు ఈ మా అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బిలు రవీంద్రన్, కోఆర్డినేటర్ నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్. ఈరోజు మార్చ్ 2, 2025 నారాయణ సంస్థకి చాలా ముఖ్యమైన డేట్ ఇది. ఈరోజు మేము ఆంకాలజీ డిపార్ట్మెంట్ ప్రారంభించాము. సార్ వాళ్ళ కళ డ్రీమ్ ప్రాజెక్ట్, ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ నుంచి ఇదే డ్రీమ్ ప్రాజెక్ట్. నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్ తరఫు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ వచ్చింది. ఈరోజు నెల్లూరు ప్రజలు ఆల్మోస్ట్ ఆ డ్రీమ్ ప్రాజెక్ట్తో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ ఈరోజు స్టార్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రియా. నేను క్యాన్సర్ డాక్టర్ని. గత 11 సంవత్సరాల నుంచి క్యాన్సర్ ఫీల్డ్ లోనే వర్క్ చేస్తున్నాను. సో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. చాలా మందికి క్యాన్సర్ అనే పదం వినగానే లైఫ్ క్యాన్సర్ అయిపోతుందనే అపోహలు ఉంటాయి. అండ్ ఎక్కువ కామన్ గా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అడిగేది అసలు క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి మేడం, ఎట్లా కేర్ తీసుకోవాలి, దీనికైనా పరీక్షలు ఉంటాయా, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా మందిలో ఉంటాయి. సో అందుకనే మన నారాయణ హాస్పిటల్ వాళ్ళు అందరికి అందుబాటులో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజ్ అనేది ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు. క్యాన్సర్ కి అది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది కొన్ని హ్యాబిట్స్ వల్ల ఎక్కువగా వస్తుంది. అలాగే ముందస్తు పరీక్షలు అంటారు. ఈ పరీక్షలు చేయించుకోవడం వల్ల క్యాన్సర్ మొదటి స్టేజ్ కంటే ముందుగా ఉన్నా కూడా గుర్తించగలుగుతాము. సో అట్లా ఎర్లీగా గుర్తించగలిగితే ట్రీట్మెంట్ క్యూర్ రేట్స్ అనేవి చాలా బాగుంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేవి ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి. ఇవి పేషెంట్స్ కి మాత్రమే కాదు, ఇది కామన్. ప్రతి ఒక్కళ్ళు జనరల్ చెకప్ లాగా, హెల్త్ చెకప్ లాగా 1 year 2 years ఒకసారి అయినా చేయించుకుంటూ ఉంటే ఇవి ఏవైనా క్యాన్సర్ కణాలు చిన్న ఏమైనా ఉన్నా కూడా గుర్తించగలుగుతాం. సో ఎక్కువ మంది భయపడేది ఏంటంటే క్యాన్సర్ అనగానే ట్రీట్మెంట్ చాలా కష్టంగా ఉంటుంది, లేదంటే చాలా ఖర్చుతో కూడింది, లేదంటే తట్టుకోలేము, ఇలాంటి సమస్యలు అనేవి, ఆలోచనలు అనేవి ఉంటూ ఉంటాయి. ఎర్లీ స్టేజ్ బెస్ట్ అవుట్కమ్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెషినరీ అనుకోండి, 25 సంవత్సరాల క్రితం ఉండే మెషిన్స్ కి ఇప్పుడుండే మెషిన్స్ కి ట్రీట్మెంట్ అవుట్కమ్స్ ప్రకారంగా కానివ్వండి, సైడ్ ఎఫెక్ట్స్ ప్రకారంగా కానివ్వండి, చాలా మార్పులు ఉన్నాయి. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ సపోర్టివ్ కేర్ అంటాం, అంటే పేషెంట్స్ కి ట్రీట్మెంట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సునాయాసంగా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోగలిగే సిచ్యువేషన్స్ అండ్ ట్రీట్మెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ అసలు అందరికీ ఈ నారాయణ హాస్పిటల్ నుండి ఈ ఆంకాలజీ సెంటర్ అనేది ఒక గొప్ప వరంగా అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడున్న అత్యాధునిక ఫెసిలిటీస్ తో చాలా మందికి ఉపయోగకరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.